సంగారెడ్డి జిల్లా ప్రభుత్వం గుమ్మడిదల మండలం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరి పరిశీలించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో సర్వే బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆహార భద్రత కార్డులను అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి 21 నుంచి 24 తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభలలో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. ఎంత ఐడెంటిఫై చేశారు? విలేజ్ అంతా మాక్సిమం అయిపోయింది. ఇప్పుడు తీసేయాలి కదా, 2 గుంటాస్. ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటి ఇండస్ట్రీస్ కంటిన్యూ కాకూడదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ చూడండి, ఏది కూడా మిస్ కాకుండా చూడండి. అందుకే సర్వే విలేజ్ కొద్దిగా పెద్దగా ఉంది, ఇండస్ట్రీస్ బాగున్నాయి. కాబట్టి ఈ సర్వే పంచాయత్ సెక్రటరీ ఎంత వచ్చింది మీకు లిస్ట్? కంప్లీట్ అయిందా? ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఎగ్జిస్టింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఉన్నది ఈ విలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఖమ్మం కట్ సైడ్ బార్డర్ ఈ డివైడర్ కట్టి ఇంకా 3 acres 4 acres వరకు వస్తున్నది. 466. బట్ చూస్తే మనకు మొత్తం ఇండస్ట్రీస్ ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ చెప్పండి. అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఏమైనా ఇన్ కేసు స్ట్రక్చర్స్ ఏమైనా ఫౌండ్ అయితే ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి ఆ నియర్ బై ఉన్నదంటే దాన్ని ఎరువుల ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ హౌసెస్
దగ్గర దగ్గర అయితే అది చూసి నియర్బై సర్వే నెంబర్ పేమెంట్ కూడా స్ట్రక్చర్ ఉన్నాయా వెళ్ళమంటే 189 ఉందా చూడండి. 189. ఎన్ని acres వస్తుంది? ఇది నాలా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మనం అక్కడ వచ్చినాం. ఇది నాలా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మనం అక్కడ వచ్చినాం. అందరికీ నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా అధికారులందరం కూడా ఈ గుమ్మడిదల మండలంలోని నల్లవెల్లి గ్రామం కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు వస్తున్న రైతు భరోసా అగ్రికల్చర్ ల్యాండ్స్కి వస్తుందా లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వస్తుందా ప్రతి సర్వే నెంబర్ కూడా ఒక టీం ద్వారా వెరిఫై చేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినట్టయితే అది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా లేఅవుట్స్ చేసిన వాటికి ఇల్లు అయిన వాటికి కంపెనీస్కు రోడ్స్కు అటువంటి వాటికి వచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటికి రైతు భరోసా రాకుండా చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ తయారు చేసిన లిస్టులు అన్నీ కూడా ఏదైతే వ్యవసాయేతర వినియోగం ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి ఆ లిస్టు కూడా గ్రామ సభలో పెట్టి అందరి ముందు చర్చించి దానికి ఆమోద ముద్ర తీసుకున్న తర్వాతనే రైతు భరోసా పోర్టల్ అప్డేట్ చేయడం జరుగుతున్నది. అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విలేజ్కి వెళ్ళినా కానీ ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా లిస్ట్ అని అప్డేట్ చేస్తున్నాం. గ్రామ సభ అప్రూవల్ తీసుకున్న తర్వాత అది అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.